వెలుగు కార్యాలయానికి సంబంధించినటువంటి ఎంతో విలువైన మొక్కలు పళ్ళ మొక్కలు కూడా తీసేశారు. ఆ చట్టానికి విరుద్ధంగా పనులు చేశారు, అక్రమంగా ఫెన్సింగ్ కూడా చేశారు. కాబట్టి దయచేసి ఆ పిఓ గారు కలెక్టర్ గారు కూడా మేము విన్నవిస్తున్నాం. ఎందుకంటే వాళ్ళకి చట్ట ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో భూమి మీద హక్కు లేదు. కాబట్టి హక్కు లేని వాళ్ళు ఇంత బిల్డింగ్లు కట్టడం అనేది ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ బిల్డింగ్ కూల్చాలి. ఎందుకంటే ఆడ కంప్లీట్గా నాన్ ట్రైబు గిరిజన ప్రాంతంలో ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి ఏ హక్కులు కానీ ఏమి కూడా లేదు. కాబట్టి ఎట్టి పరిస్థితులు కూల్చాలని కోరుతున్నాం సార్. అలాగే పిఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ వాళ్ళకి కావాల్సిన ఏ పత్రం ఇచ్చి ఉండారో మేము అనుకుంటున్నాం. ఎందుకంటే చట్టం తెలుసు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో తహసీల్దార్ గారు డిఆర్ఓ గారు దయచేసి ఈ ఆర్టీసీ మొత్తం అంటే ఈ స్థలం ఈ స్వాధీనం తీసుకొని పడగొట్టాలని నేను కోరుతున్నాను సార్. చూడండి, ఈయన ఉద్యోగం పోవాలి, ఆయనకి మాత్రం ఇల్లు ఉండాలి. అది వేరే ఏజెన్సీ వాళ్ళు అలా తగలంటారు. మీ అందరి సమక్షంలో మరి వాళ్ళు ఆక్యుపై చేసినటువంటిది కూడా ఇప్పుడు మీ సమక్షంలో తీయించి వెలుగు ఆఫీసర్లకు అప్పచెప్పడం జరిగింది. సో దీన్ని అధికారులందరూ అబ్బంది అలాగే రెవెన్యూ సిబ్బంది ఎవరైనా సరే మరి ప్రభుత్వం వారు కేటాయించిన స్థలాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మిగతా డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళకు కూడా ఉంది. కాబట్టి దీన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ రాబోయే రోజుల్లో దీనికి వేరే ఇంకేమైనా బిల్డింగ్స్ గట్రా శాంక్షన్ అయినా కానీ దాంట్లో కట్టుకోవడానికి ఉపయోగించుకోవాల్సిందిగా మీ సమక్షంలో మరి మీ అందరికీ తెలియజేస్తూ కోరుతున్నాను. నమస్తే సార్, నా పేరు చిన్నారావు, ఏపీఎం వెలుగుకుంటేట. ఇప్పుడు నార్త్ ఈస్ట్ నుంచి చివరి దాకా 26 సెంట్లు మాకు ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు ఈ నార్త్ ఈస్ట్ అంటే ఇది కాబట్టి ఇక్కడ నుంచి చివరి దాకా మేము మా జాగ్రత్తగా ఇకపై నుంచి గౌరవనీయులు ఎంఆర్ఓ గారు మాకు ఒక చెప్పారు. కాబట్టి దీన్ని ఇప్పుడు జాగ్రత్తగా కాపాడుకుంటాం. ఏం చూడండి, ఎవరు మనస్పర్ధలు పెట్టుకోకండి. మేము గిరిజనులుగా గిరిజన